డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రొద్దుటూరు. మా వెహికల్స్ చెకింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు మైదుకూరు బద్వేల్ రూటు మార్గంలో జీవి సత్రం దగ్గర ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని వెంబడించినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి ఆ బండిని అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోవడానికి ట్రై చేసినారు. ఒక అతను ఎస్కేప్ అయినాడు, ఇంకొక అతను కొంచెం కాలు మడతబడి కింద పడిందాన ఆగిపోయినాడు. అతను మేము పట్టుకున్నాము. కాలు కొంచెం ఇబ్బంది పడి తర్వాత అతను నొప్పిగా ఉందంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్కు తీసుకెళ్ళాము, ప్రొద్దుటూరు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ వాళ్ళు ఎక్స్రే తీసి కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, ఇమీడియట్గా ఇతనికి కావాలంటే మేము రిమ్స్కి ప్రిపేర్ చేస్తామని చెప్పారు. అతన్ని మేము మాట్లాడిన దాన్ని బట్టి అది ఇన్వెస్టిగేషన్లో మేము ఎర్రచందనం కోసము ఒక వెహికల్ను తాడిపత్రి నుంచి తీసుకొని వచ్చినాము. నేను, నాతో పాటు ఇంకొక వ్యక్తి పవన్ కుమార్ రెడ్డి అనే అతను, మేమిద్దరము అది తీసుకొని వచ్చి ఇక్కడ మల్లేపల్లి ఏరియాలో స్టాక్ ఉంది, అది తీసుకొని వెళ్దామని ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళకు డౌట్ వచ్చి ప్రొద్దుటూరు ఫారెస్ట్ వాళ్ళకి డౌట్ వచ్చి ఆపినారు. అందుకు మేము భయపడి ఎస్కేప్ అవ్వదాన్ని చూసాము. అది జరిగిన విషయము. ఇప్పుడు ఫర్దర్గా అతనికి ట్రీట్మెంట్ కోసం మేము మళ్ళీ ఇప్పుడు రిమ్స్కి కూడా పంపించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఇన్సిడెంట్లో మాకు దొరికారో అతని పేరు నాగేంద్ర. అతను వనిపెంటలో ఉంటాడు నివాసము. ఇతను ఆల్రెడీ పాత ముద్దాయిగా వివిధ రేంజ్లో అంటే ప్రొద్దుటూరు రేంజ్, వనిపెంట రేంజ్లో ఒక 5-6 కేసులు అతని మీద ఆల్రెడీ నమోదై ఉన్నాయి. ఇతను ఆల్రెడీ గతంలో కూడా ఎర్రచందన స్మగ్లింగ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫర్దర్గా ఇప్పుడు అతను అదే కంటిన్యూ చేసే ప్రాసెస్లో మాకు దొరికిపోయాడు.